అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగు మా వారి కోరిక మేరకు టీ పెట్టించానండి. నేను రోజు టీ ప్రిఫర్ చేయను. ఎంప్టీ స్టమక్ టీ తాగకూడదండి. మీకేమన్నా అలవాటు ఉంటే మ్యాక్సిమం మానుకోండి. అన్ అంటే అదంత హెల్తీ కాదు. అందుకోసం చెప్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి అంటే తప్పదు కదా! ఇంకా ఈరోజు వచ్చేసి నేను దోసలకి వేశానండి. మా వారు రెడీమేడ్‌గా దోస పిండి దొరుకుతుంది కదా! అది తీసుకొచ్చారు. దాంతో పాటు దోసలు వేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి ఇవి. మేము అప్పుడప్పుడు ఈ రకంగానే తెచ్చుకుంటాము. ఇంకా మా మమ్మీ పంపిన మ్యాంగో చట్నీతో వేడి వేడి దోసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. దోసలు అంటారా? కాదండి. మ్యాంగో చట్నీ బావుంది. మ్యాంగో చట్నీతో పాటు దోసలు బాగున్నాయి. అది నేను చెప్తుంది. ఇంతకీ ఈరోజు నేను మీకు నా కంఠాభరణాలన్నీ చూపిస్తానండి. నా నెక్లెస్‌లో హారాలు అన్నీ చూపిస్తాను. చాకర్స్ అన్నీ కూడాను. బ్యాంగిల్స్ చూసారా ఎంత ప్రెట్టీగా ఉన్నాయో. నేను చేతిలో వేసుకునేటప్పుడు నేను అవసరమైతే చేతులు కడిగేస్తూ ఉంటానండి. వాటర్ తగులుంది. ఈ రకంగా అయితే బ్యాంగిల్స్ పాడైపోయాయి. ఇదంతా పెద్ద సెట్ అండి. కాకపోతే ఈ రకంగా అయితే బయట గాలికి కొంచెం ఇంకా వాటర్ తగిలి పాడైపోయాయి. ఇదొచ్చేసి చాకర్ టైపు. ఇది హైదరాబాదీస్‌కి, ముస్లిమ్స్‌కి అందరికీ తెలుసండి. చాలా జనరేషన్స్ క్రితం నుండి ఇది ట్రెండింగే. ఇప్పటికి కూడా. ఆ తర్వాత కూడా ట్రెండింగే. ఎవర్ గ్రీన్ ఐటెమ్ అనైతే మనం చెప్పొచ్చు ఈ ఐటెమ్‌ని. ఇంకా ఇది పట్టు శారీస్‌లోకి బావుంటుందని చెప్పేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇది. మంచిగానే వచ్చిందండి. కాకపోతే కలరు కొంచెం స్వెట్ తగిలినా కూడా పోతదేమో అన్నట్టు డౌట్‌గా ఉంది నాకు. ఇప్పటిదాకైతే నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఇది. ఇంకా ఫ్యూచర్‌లో దేంట్లో యూజ్ చేయాల్సి వస్తుందో, వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఇయర్ రింగ్స్ అయితే ఓకే. పర్వాలేదు. ఇంకా ఇదొచ్చేసి ఎంత బావుందో కదా! నా ఫేవరెట్ అండి. ఇలాంటిది గోల్డ్‌లో ఇంకా హెవీగా, ఇంకొంచెం లాంగ్‌గా, కొంచెం సిమిలర్ టైప్‌లో నేను ఒకప్పుడు చాలా ఇష్టపడ్డానండి. చేపించుకోవాలి అని కోరుకుంటుండే. కాకపోతే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు మేము కొనలేము. అలాంటి టైపు నెక్ పీస్ అండి ఇది. అంటే అది ఇంకా బావుంటుంది. కొంచెం సిమిలర్ టైప్ అనమాట. ఇది కూడా చాలా బావుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నేను తీసుకున్నాను. బావుంది కదండీ! ఇంకా రాజ్‌వాడి బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టమండి. నేను మాక్సిమం ఐటెమ్స్ అన్నీ కూడా ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ పెడతాను. ఇంకా చిన్న పిల్లలకి డ్రెసెస్ అలాంటివి కాకుండా నేను మిగతావన్నీ కూడా ఫ్లిప్‌కార్ట్ నుండి పెడతాను. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ బావుంటుంది. ఇది కూడా నేను ఫ్లిప్‌కార్ట్ నుండే పెట్టాను. ఇది పట్టు శారీస్‌లోకి బావుంటుంది. ఇంకా ఫ్యాన్సీ శారీస్‌లో కూడా బావుంటుందండి. రూబీస్ వచ్చాయి దీనికి. ఇంకా గోల్డే కాదండి. ఇమిటేషన్ జ్యువెలరీ కూడా మనం బయట కొనలేకపోతున్నాం. మన చిన్నప్పుడైతే వందలో పెట్టాలంటే అమ్మో! అనేవాళ్ళు పేరెంట్స్. ఇప్పుడు వేలలో పెట్టాల్సొస్తుంది. వన్ టౌన్‌కెళ్తే గనుక చాకర్ ఎంత, నెక్లెస్ అంట ఎంత అని అడుగుతుంటే 6,000, 7,000, 10,000, 15,000 అంటున్నారండి. అలా ఉంటది రేట్స్. అందుకని చెప్పేసి వేసుకునేంత వరకు జాగ్రత్తగా వేసుకొని, ఆ తర్వాత అలా పెట్టేస్తే ఇంగ అంటే నల్లపూసలు లాంటివి కాకుండా ఇంకా చాకర్స్, నెక్లెస్ అన్నీ అలా పెట్టేస్తే ఇంకా పిల్లలకి వాళ్ళ స్కూల్ యానివర్సరీస్ అప్పుడు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వేసుకోవడానికి బావుంటుందేమో అనుకుంటున్నాను. ఏంటి పాప చూస్తే 2 ఇయర్స్ ఇప్పటి నుండి ఆలోచిస్తున్నారా ఏ రకంగా అంటే ఏం చేద్దామండి. అప్పటికి మనం కొనలేకపోతే మనం వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చే స్టేజ్‌లో ఉంటే మంచిదేనండి. ఇవన్నీ యాంటిక్ పీసెస్ బెటా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చిన్నప్పుడు యూజ్ చేసిన ఐటెమ్స్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇప్పటికి లేదండి. చాలా వరకు ఎవరు యూజ్ చేయట్లేదు. అదే రకంగా ఇది అప్పటికి యాంటిక్ పీస్ అవుతుంది కదా! ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా! ఇదొచ్చేసి నేను మంగళసూత్రంలాగా అంటే నల్లపూసలాగా బావుంటుంది. ఇంకా స్టైలిష్‌గా కూడా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. మరీ హెవీ శారీ కాకుండా సింపుల్‌గా స్టైల్‌గా ఉన్న శారీలో కరెక్ట్‌గా రెడీ అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. నేను చాలా ఐటెమ్స్ నూజివీడులో పెడతాను. చాలా ఐటెమ్స్‌ను ఇక్కడ విజయవాడలో పెడతాను. అప్పుడు నేను రెడీ అయ్యేటప్పుడు నాకు అవసరమైంది ఒక్కొక్కసారి దొరకదు, ఉండదు. అందువల్ల నాకు పర్ఫెక్ట్‌గా అయితే నేను ఏ రోజు రెడీ అవ్వలేదండి. నేను ప్రిపేర్డ్‌గా కూడా నేను రెడీ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైంకి ఏది దొరికితే ఇంకా
దాంతోనే నేను అడ్జస్ట్ అయిపోతాను. ఇదొచ్చేసి చూసారా ఎంత బాగుందో వీడియోలో. బయటైతే అసలంత బాగలేదండి. ఫుల్ మ్యాట్ ఫినిష్ వచ్చేసింది. మనం చాలా దూరంగా నుండి చూసినా కూడా అది రోల్డ్ గోల్డ్ ఐటమే అని గుర్తుపట్టొచ్చు. అలా ఉంది బయట అయితే. వీడియోలో అయితే ఎందుకో మరి బాగొచ్చింది. ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్. చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. హెవీగా కూడా లుక్ వస్తాయి. ఇదొచ్చేసి మహారాష్ట్రియన్ టైప్ మంగళసూత్ర అండి. మనం మంగళసూత్ర వేసుకున్నట్టు కాదు. ఒక పెద్ద దండ వేసుకున్నట్టు ఉంటది. చాలా అంటే చాలా లాంగ్‌గా ఉంటుందిది. మనం మహారాష్ట్రియన్ స్టైల్‌లోనే ముక్కెర ఉంటుంది కదా! అది పెట్టుకొని ఇది వేసుకుంటే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తదనైతే నేను అనుకుంటున్నాను. నా ఐడియా మాత్రమే జస్ట్. చూసారా ఎంత లాంగ్‌గా ఉందో. ఇవి ఒకప్పుడు బాగా ట్రెండ్ అయిన కడాస్ అండి. పీకాక్ టైపు. బావుంటాయి. మనం స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో అయినా వేసుకోవచ్చు. మధ్యలో అయినా వేసుకోవచ్చు. సింగిల్‌గా కూడా వేసుకోవచ్చు. బావుంటుంది. ఇంకోటొచ్చేసి ఈ చాకర్ అండి. ఇవి చూపిస్తున్నవన్నీ కూడా లింక్స్ ఊడిపోయి, స్టోన్స్ ఊడిపోయి ఉంటే నేను, మా వారు రిపేర్ చేసుకుంటా కూర్చున్నాము. ఆ చక్కర్లోనే మీకు చూపిస్తున్నాననమాట. ఇవన్నీ కూడాను. దీనికి లింక్ ఊడిపోయి ఉంది. సెట్ చేయడానికి ప్రస్తుతానికైతే కుదరట్లేదు. ఇదైతే చాలా బావుంటుందండి. చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇంకా చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఎంత హెవీగా ఉన్నా కూడా లైట్ వెయిట్‌గానే ఉంటుంది. ఇది నేను ఆన్‌లైనే ఆర్డర్ పెట్టాను. వీడియోలో చూసేదానికన్నా కూడా డైరెక్ట్‌గా అయితే దీని లుక్ చాలా బావుందండి. ఎందుకో మరి కొన్ని ఐటెమ్స్ మంచిగున్నాయి. కొన్ని సేమ్ కనిపిస్తున్నాయి. కొన్నైతే మంచిగా అనిపించట్లేదు. ఇది పెద్ద సెట్ అండి. ఇంకా దీని తర్వాత ఇంకా 2 ఉన్నాయి హార్స్. అవన్నీ నూజివీడులో ఉన్నాయి. ఇదైతే ఇక్కడుంది. బాగానే ఉంది. చాలా సార్లు యూజ్ చేశాను నేను. కాకపోతే మైనస్ ఏంటంటే ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా వచ్చాయి అన్నిటికి కూడా. మిగతా 2 సెట్స్‌కి కూడా చిన్న ఇయర్ రింగ్సే వచ్చాయండి. అది పెద్ద డ్రాబ్యాకు. ఇంకా శారీ పిన్ను. నేను మా వలిమ రోజైతే ఈ నోస్ పిన్ వేసుకున్నానండి. దీనికి పైన ఒక హుక్ ఉంటుండే అది ఊడిపోయింది. ఇంకా ఫర్దర్‌గా ఎప్పుడన్నా యూజ్ చేసేటప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకో చిన్న చాకర్ ఉందండి నా దగ్గర. అదొచ్చేసి మా పాపకి నడుముకి వడ్డానం లాగానో లేకపోతే చాకర్ లాగానో యూజ్ చేయాల్సొస్తది ఇంకా ఫ్యూచర్‌లో. అలా అనుకుంటున్నా నేను. ఇంకా ఇవి మా అంటికాసు. నేను హెవీగా ఉన్నా కూడా యూజ్ చేస్తాను. ఓకే. మనం వేసుకున్న శారీని బట్టి ఉంటుంది కదా! ఇలాంటిది ఒకటైతే మన దగ్గర ఉండాలి రోజు. ఎందుకంటే మనకి సైడ్‌కి పెట్టిన రియల్ రోజెస్ అయితే అవి కట్ అయిపోతా ఉంటాయి. పడిపోతా ఉంటాయి. అదైతే మనకి ఇంకా ఒక కుందన్ సెట్ ఉంది. సెట్ చేసావు. కాకపోతే ఒక దగ్గర లింక్ ఊడిపోయింది. ఇంకా ఓపిక లేక నేను మొత్తం పెట్టేశానండి. ఈ రకంగా అయితే ఆర్గనైజ్ చేసి పెట్టాను. బాసనలన్నీ తోమేశాను. ఈ రోజుకి మా వారికైతే బాగానే పడిందండి నా వల్ల. ఇందాక జ్యువెలరీ మొత్తం ఆర్గనైజ్ చేసి ఇచ్చారు. అంటే మొత్తం సెట్ చేసి ఇచ్చారు లింక్స్ అన్నీ కూడాను. ఇంకా పైనుండి లాండ్రీ ఇది బాస్కెట్ ఉంటుంది కదా! ఇది తీపిచ్చాను. దీని అవసరం వచ్చింది. దీంట్లో కూడా కొన్ని సామాన్లున్నాయి. ఇవన్నీ తీసి మేము వేరే దగ్గర పెట్టామండి. నాకు మ్యాక్సిమం మినిమల్ ఫర్నిచర్, మినిమల్ థింగ్స్‌తో ఉంటేనే ఇష్టమండి. ఎందుకంటే మొత్తం క్లీన్ చేయాలి, పెట్టాలి. ఇంకా చిన్న పిల్లలతో అయితే కొంచెం కష్టం కాబట్టి ఈ బాస్కెట్ నేను కడిగి పక్కన పెట్టాను ప్రస్తుతానికైతే. బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేశానండి. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో డ్రై షీట్స్ పక్కా అవసరం అయితది. అందుకని తెలియని వాళ్ళు ఎవరైనా అయితే ఈ కాలం అసలు తెలియకుండా ఎవ్వరు లేరు. తెలియని వాళ్ళు ఎవరైనా అయితే ఖచ్చితంగా డ్రై షీట్స్ యూజ్ చేయండి. చిన్నపిల్లల ఇంట్లో అవసరం అవుతుంది. క్లాత్స్ ఫోల్డింగ్‌కి నేను తీసుకొచ్చాననమాట మొత్తము. ఇంకా మా వారొచ్చేసి వారి క్లాత్స్ కొన్ని తీశారండి. అన్నీ ఎక్కడికక్కడ ఫోల్డ్ చేసి, ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. ఇవి అయితే నేను ఒక కవర్‌లో వేసి ఉంచాను. మా వారు తీసిన క్లాత్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇవి డొనేట్ చేసేస్తాము. ఇవన్నీ పాడైపోయిన క్లాత్స్ ఏం కాదండి. మా వారికి కొంచెం చిన్నగయ్యాయి. మంచివే. ఇంకా ఈరోజు నేను భిండీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. భిండీస్ అన్నీ కడిగి నేను కట్ చేసి ఎండలో ఆరబెట్టానండి. ఆ తర్వాత నేను కర్రీ స్టార్ట్ చేశాను. కొంచెం ఆయిల్ తీసుకోండి కడాయిలో. తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు సగం కన్నా ఎక్కువ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు కావాల్సొస్తే
మీరు కట్ చేసిన ఎండుమిరపకాయలు, ఇంకా దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను అవి వేయలేదు, కరివేపాకే వేశాను. తాలింపు గింజలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకేసారి మనం బెండకాయలు, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. ఈ కర్రీని మనం మాటికి కలుపుకూడదండి, జిగురుతనం ఎక్కువ వచ్చేస్తుంది. పైగా మనం ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి వాటర్ లాగా ఫామ్ అయిపోతుంది. అందుకోసం మనం ఒకేషనల్గా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు ఇంకా బెండకాయలు అయితే మంచిగా కుక్ అవ్వాలండి. ఉల్లిపాయల కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పటిదాకైతే మనం కుక్ చేయాలి. ఒక 10-12 మినిట్స్ పడుతుంది మనకి. ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను ఆయిల్ తక్కువ వేయడం వల్ల కింద కొంచెం బెండకాయలు అంటాయండి. అదే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంటవు, కాకపోతే అది అంత హెల్దీ కాదు. మ్యాక్సిమం ఆయిల్ తగ్గించాలి ఎవరైనా సరే, అందుకోసం. ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం ఒకేసారి వేసేయాలి. మనం ఎప్పుడు కూడా బెండకాయ కర్రీ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు మాత్రం స్టార్టింగ్లో వేయకూడదండి. ఇది అందరికీ తెలిసిన టిప్పే. కాకపోతే ఏంటంటే నా వీడియో ఎవరైనా బిగినర్స్ చూస్తే కనుక వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను. మంచిగా సిమ్లో పెట్టేసి ఒక 6-7 మినిట్స్ అలా వదిలేయండి. నేను గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసానండి, అందుకని కారం తక్కువ వేసాను. నేను ప్రతి కర్రీలో గ్రీన్ చిల్లీస్ వేస్తాను. మరీ ఎక్కువ గ్రీన్ చిల్లీస్ కాదు, మన స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. మనం తినే రెడ్ చిల్లీ పౌడర్ కన్నా కూడా గ్రీన్ చిల్లీసే హెల్దీ అండి. మీకు ఒకటి తెలుసా, గ్రీన్ చిల్లీస్ తింటే బోన్ హెల్త్కి కూడా మంచిది, ఇంకా వెయిట్ కూడా లాస్ అవుతారు. అలానే కడుపులో మంట పుట్టే అంత అయితే వేసుకోవద్దు. బాసనలన్నీ తోమేశాను, ఐరనింగ్ ఇచ్చాను, క్లాత్స్ అవన్నీ వచ్చాయండి. అవన్నీ ఆర్గనైజ్ చేసేసాను. కర్రీ కుక్ అవుతుంది చూసారా, 6-7 మినిట్స్కి ఈ రకంగా అయితే మనకి కర్రీ అవుతుంది. ఇంకా అంతేనండి, కర్రీ అయిపోయింది. మనకి కర్రీ రైస్లోకి బాగుంటుంది, కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా సైడ్ డిష్గా బాగుంటుంది. పుల్కాలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. నేను చూపించే మ్యాక్సిమం కర్రీస్ అన్నీ కూడా పుల్కాలోకి బాగుంటుంది. ఇంకా లంచ్ చేసేసాము, రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఎందుకంటే మా ఆడపడుచుకి హెల్త్ బాగాలేదు. చూసారా, అక్కడ కూర్చున్న పేషెంటే మా ఆడపడుచు. ఇంకా పిల్లలు బాగా ఆడుతూ ఉన్నారు. ఆ పాప అయితే వాళ్ళ బావ వాళ్ళతో మస్తు ఎంజాయ్ చేసింది, ఆడింది బాగా. ఇంకా మా ఆడపడుచు మా కోసం ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేశారండి, బాయిల్డ్ ఎగ్స్ అవి వేసి. ఇంకా పలావ్ కూడా ప్రిపేర్ చేశారు. నేను పేషెంట్ని చూడడానికి వెళ్ళి పేషెంట్ చేత వంట చేయించుకొని, పేషెంట్ చేత మొత్తం చేయించుకొని తినొచ్చాము. అలా ఉంటుంది మరి మాతో. చూసి నేర్చుకోండి వదిలిన ఎవరన్నా ఉంటే. ఆడపడుచుల్ని ఎలా యూజ్ చేసుకోవాలో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పాప హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకంగా చేసి పెట్టారు, ఎంత ప్రేమో కదా. ఈ రోజుకి బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.